హాయ్ ఎవ్రీవన్. నేనండి మీ మోహన్‌ని. ఇదే వీడియో నేను ఇంగ్లీష్ వెర్షన్ కూడా చేశాను. ఇది పేరెంట్స్ కోసం అలానే స్టాఫ్ కోసం తెలుగు వెర్షన్‌లో చేస్తున్నాను. సో, ఈ వీడియో దేని గురించి ఒక హిస్టారికల్ అచీవ్‌మెంట్ మీతో షేర్ చేసుకోవాలని. మా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అయిన స్టూడెంట్స్, స్టాఫ్, పేరెంట్స్‌తో షేర్ చేసుకోవాలని. జులై 2024లో వచ్చినటువంటి సీఏ ఫైనల్ రిజల్ట్స్‌లో మన పిల్లలు ఒక హిస్టారికల్ అచీవ్‌మెంట్ మాకు గిఫ్ట్‌గా ఇవ్వటం జరిగిందండి. నేను ఈ వీడియో జులై 24, 2024న చేస్తున్నాను. సీఏ యొక్క రిజల్ట్స్, సీఏ ఫైనల్ యొక్క రిజల్ట్స్. సీఏ ఫైనల్ యొక్క రిజల్ట్స్ జూలై 11, 2024న అనౌన్స్ చేయడం జరిగిందండి. ఎందుకు డేట్‌తో సహా హైలైట్ చేస్తున్నానంటే, ఇదేదో అడ్మిషన్స్ ప్రమోషన్ కోసం చేసేటువంటి ఒక వీడియో అయితే, రిజల్ట్ వచ్చిన 3, 4 డేస్‌కే ఈ యొక్క వీడియో నేను చేసేవాడినండి. నా ఉద్దేశ్యం అడ్మిషన్స్ ప్రమోషన్ కాదు. స్టూడెంట్స్ ఎంతో సాక్రిఫైస్ చేసి, ఎంతో కష్టపడి మాకిచ్చినటువంటి అతి పెద్ద గిఫ్ట్ అండి. ఇది మా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్. మా జీవితంలోనే అతి పెద్ద అచీవ్‌మెంట్, అతి పెద్ద గిఫ్ట్ మాకివ్వటం జరిగింది. అది మీతో సంతోషంగా షేర్ చేసుకోవాలని చేసినటువంటి చిన్న ప్రయత్నమే తప్ప, అడ్మిషన్స్ కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం. సో, మీకు తెలుసా జులై 2024 సీఏ ఫైనల్ రిజల్ట్స్‌లో మాస్టర్ మైన్స్ విద్యార్థులు 872 మందండి. 872 స్టూడెంట్స్ మాస్టర్ మైన్స్ నుంచి జులై 2024 సీఏ ఫైనల్ రిజల్ట్స్‌లో పాస్ అవ్వటం జరిగింది. వెయిట్. క్లెయిమ్ చేయటం కాదు. నేను స్టూడెంట్స్ నేమ్స్, వాళ్ళ పేరు, హాల్ టికెట్ నంబర్, అలానే మాస్టర్ మైన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి అడ్మిషన్ నంబర్‌తో సహా నేను మీకు డిస్‌ప్లే చేయబోతున్నాను. ఈ వీడియోలో చూపిస్తాను. అలానే మాస్టర్ మైన్స్ ఒక అఫీషియల్ ఫేస్‌బుక్ పేజ్ ఉంది. ఆ ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా ఈ ఫుల్ లిస్ట్ పబ్లిష్ చేయమని మా టీమ్ మెంబర్స్‌కి నేను చెప్పబోతున్నాను. సో, ఫుల్ లిస్ట్, టోటల్ లిస్ట్ మీకు మాస్టర్ మైన్స్ ఒక అఫీషియల్ ఫేస్‌బుక్ పేజ్‌లో కూడా ఉంటది. ఈ 872 స్టూడెంట్స్ క్వాలిఫై అన్నారు కదా! దాని గురించి కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వాలి. ఈ 872 స్టూడెంట్స్ అంటే దీంట్లో కొంతమంది సీఏ ఫైనల్ బోత్ గ్రూప్స్ పాస్ అయ్యారు. కొంతమంది గ్రూప్ 1 పాస్ అయ్యారు. కొంతమంది గ్రూప్ 2 పాస్ అయ్యారు. దయచేసి ఎక్స్‌క్యూజ్ మీ. సో, దయచేసి గమనించండి, ఇది మా జీవిత కాలపు రిజల్ట్ కాదండి. మా లైఫ్ టైమ్ రిజల్ట్ కాదు. కేవలం జూలై 2024 సీఏ ఫైనల్ రిజల్ట్స్‌లో వచ్చినటువంటి రిజల్ట్. అంటే ఒకే ఒక్క రిజల్ట్‌లో వచ్చినటువంటి స్టూడెంట్స్ పాస్ ఔట్స్ 872 స్టూడెంట్స్ అండి. అండ్ వీరు మాస్టర్ మైండ్స్‌లో ఇమ్మీడియేట్ ప్రీవియస్ బ్యాచ్‌లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఎర్లియర్ బ్యాచెస్‌లో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారండి. వీరిలో కొంతమంది మాస్టర్ మైండ్స్‌లో కోచింగ్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది 30% రివిజన్ ఎగ్జామ్ బ్యాచెస్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆన్‌లైన్ సర్వీసెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఆఫ్‌లైన్ సర్వీసెస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వెయిట్. ఇంకొక మాట కూడా చెప్పాలి. 100కి 100%, 100కి 90% కాదండి. 100కి 100% ఈ క్రెడిట్ అంతా నేను స్టూడెంట్స్‌కే ఇస్తున్నాను. నేను ఎట్టి పరిస్థితిలో ఈ క్రెడిట్ నేను తీసుకోవట్లే. ఎందుకు తీసుకోవట్ల? మేము సర్వీసెస్ ఇచ్చిన స్టూడెంట్స్, అంటే మేము కోచింగ్ ఇచ్చిన స్టూడెంట్స్, లేదా మేము అడ్మిషన్ ఇచ్చిన స్టూడెంట్స్, లేదా మేము స్టడీ అవర్స్ అండ్ రూల్స్ ఎగ్జామినేషన్ బ్యాచెస్‌లో సర్వీస్ ఇచ్చినటువంటి స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు పాస్ అయితే అది మా క్రెడిట్ అండి. అలా కాకుండా, అలా కాకుండా, అలా కాకుండా, అలా జరగలేదు కదా! అలా కాకుండా కాదు. అలా జరగలేదు కదా! అలాంటప్పుడు ఆ క్రెడిట్ మేము ఎలా తీసుకోవాలి? సో, ఎంటైర్ క్రెడిట్ 100కి 100% యొక్క క్రెడిట్ నేను స్టూడెంట్స్‌కే ఇస్తున్నా. దయచేసి గమనించండి. దీంట్లో ఏదన్నా ఎర్రర్స్ ఉంటే నా నోటీస్‌కి తీసుకురండి. మీరు నన్ను msnmohan2013@gmail.com ఈమెయిల్‌లో రీచ్ అవ్వచ్చు. msnmohan2013@gmail.com మరొకసారి msnmohan2013@gmail.com రీచ్ అవ్వచ్చు. అండ్ లిస్ట్ కూడా నేను ఒకసారి చూపించబోతున్నాను. చెప్పా కదా, మీకు మాట ఇచ్చాను లిస్ట్ చూపిస్తానని. ఇదండి టోటల్ స్టూడెంట్స్ యొక్క లిస్ట్. 872 స్టూడెంట్స్. 872 స్టూడెంట్స్. స్టూడెంట్ పేరు, హాల్ టికెట్ నెంబర్, అలానే మాస్టర్ మైండ్స్ వారు ఇచ్చినటువంటి అడ్మిషన్ నెంబర్. మొత్తం ఒకసారి నేను రిపీట్ చేస్తానండి. ఈ యొక్క లిస్ట్ మొత్తం కూడా మాస్టర్ మైండ్స్ యొక్క అఫీషియల్ ఫేస్‌బుక్ పేజ్‌లో పబ్లిష్ చేయమని నేను మా స్టాఫ్‌కి చెప్పబోతున్నాను. ఓకేనా అండి? మీకు పబ్లిష్ చేస్తారు. సో, ఇది అడ్మిషన్ నెంబర్. మాస్టర్ మైండ్స్‌లో అడ్మిషన్ తీసుకున్నట్టుగా ఎవిడెన్స్ ఏంటి? మా అడ్మిషన్ నెంబర్. అండ్ స్టూడెంట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, స్టూడెంట్ యొక్క పేరుతో సహా వేరెవర్ పాసిబుల్ సర్‌నేమ్‌తో సహా ఇచ్చాం. ఏవన్నా చిన్న పొరపాట్లు ఉండొచ్చు. అటువంటి పొరపాట్లు ఉంటే మా నోటీస్‌కి తీసుకురండి. ఖచ్చితంగా అవి కూడా మేము రెక్టిఫై చేస్తాము. అండ్ చివరిగా ఒక్కసారి నేను రిపీట్ చేస్తాను. రిపీట్ చేసే ముందు, ఇది మా జీవిత కాలపు రిజల్ట్ కాదు. ఒకసారి లిస్ట్ స్క్రోల్ డౌన్ చేస్తున్నాను చూడండి. ఇది మా జీవిత కాలపు రిజల్ట్ కాదు. కేవలం జూలై 2024లో వచ్చిన సీఏ ఫైనల్ పాస్ ఔట్స్ 872 స్టూడెంట్స్ అండి. అలానే ఈ యొక్క క్రెడిట్ 100% ఎవరికి ఇస్తున్నాను నేను? స్టూడెంట్స్‌కే ఇస్తున్నాను. అండ్ కేవలం అడ్మిషన్స్ కోసం చేస్తున్న ప్రయత్నం కాదు. అడ్మిషన్స్ కోసం అయితే రిజల్ట్ వచ్చేయంగానే నేను ఈ యొక్క వీడియో చేసి మీకు షేర్ చేసేవాడిని. ఇది కేవలం నా సంతోషాన్ని, మా టీమ్ యొక్క సంతోషాన్ని అందరితో పంచుకోవాలి. మా ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ మెంబర్స్ అయినటువంటి స్టూడెంట్స్, స్టాఫ్, అలానే పేరెంట్స్‌తో పంచుకోవాలని చేస్తున్నటువంటి ఒక చిన్న ప్రయత్నం. అండ్ ఈ యొక్క స్టూడెంట్స్‌లో
బోత్ గ్రూప్స్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1 పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 2 పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇది ఒక హిస్టారికల్ అచీవ్‌మెంట్ అన్నాను కదా! ఇట్స్ ఎ విక్టరీ నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మాస్టర్ మైండ్స్. గతంలో మాస్టర్ మైండ్స్ హిస్టరీలో ఎప్పుడూ మేము సాధించనటువంటి రిజల్ట్ అండి ఇది. మా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ ఇది. విక్టరీ నెవర్ బిఫోర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మాస్టర్ మైండ్స్. అంతేకాదండి, నాకు తెలిసి సీఏ కోచింగ్ సెంటర్ సబ్జెక్ట్ టు కరెక్షన్ అండి. నాకు తెలిసి సబ్జెక్ట్ టు కరెక్షన్ సీఏ కోచింగ్ ఇండస్ట్రీలో కూడా ఇదొక రేరెస్ట్ అచీవ్‌మెంట్ అండి. ఇట్స్ అ రేరెస్ట్ అచీవ్‌మెంట్. ఇటువంటి ఒక రేరెస్ట్ అచీవ్‌మెంట్‌ని మా గిఫ్ట్‌గా ఇచ్చినటువంటి మా స్టూడెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను మా టీమ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అండ్ మరొకసారి మా టీమ్ మెంబర్స్ బోత్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మీకు ధన్యవాదాలు. అండ్ ఇది ఇంపాసిబుల్ అయ్యి ఉండేది, ఇది పాసిబుల్ అయ్యి ఉండేది కాదు ఆ టీమ్ మెంబర్స్ యొక్క సపోర్ట్ లేకపోతే. అండ్ థ్యాంక్స్ టు అవర్ అకాడమిక్ డైరెక్టర్స్ ప్రకాష్ సార్ అండ్ రాధా మేడం. అండ్ థ్యాంక్స్ టు అవర్ పేరెంట్స్ ఆల్సో. నమ్మి మీ పిల్లల్ని మా చేతిలో పెట్టారు. మా యొక్క అభివృద్ధికి కారణమైనటువంటి పేరెంట్స్‌కి, స్టూడెంట్స్‌కి, స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ వన్స్ అగైన్.